హరి ఓం. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రనాయకం భక్తాభీష్టప్రదాయకం పాశాంకుశధరం దేవం కన్యమూలం మహాగణాధిపతి దేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతని ప్రార్థిస్తూ ఈ జిల్లా స్థాయి ఉగాది ఉత్సవ వేడుకలు విజయవంతం జరగాలని, పట్టణం అంతా సౌభ్రాతృత్వంతో ఆనందమయంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. సత్సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా మీ అవతారం ఉంది, చాలా చక్కగా ఉంది. మీ అభినయం కూడా అభినందనీయం. మా చంద్రమౌళి కుటుంబాని గారు వచ్చి వేసిన ప్రశ్నలకి అన్నిటికీ కూడా మీ దగ్గర నుండి సమాధానం వచ్చేసింది. మీ అభినయం అయితేనేమి, మీ మంత్రోచ్చారణ అయితేనేమి, మీ ఆశీస్సులు అయితేనేమి, ఇక ముందు ఆ సీతారాముల కళ్యాణం జరిగిన యుగంలో నుండి ఉట్టిపడినట్లుగా ఉంది. చాలా ఆనందం. మీ ఆశీస్సులు కూడా ఈ సమాజానికి అవసరం. అలాగే పత్రిక ద్వారా కూడా మాకు కనువిప్పు కలిగించడం కూడా అవసరం. థ్యాంక్ యూ. నాగరాజు మనకి దొరకరు, మనకి అన్నీ బాగున్నాయి. మా చేతిలో సంచెందుకు అయ్యా, బ్రాహ్మణుడు ఏది ఇచ్చినా పుచ్చుకునే అర్హత ఉంది, ఇవ్వకపోయినా అడిగి పుచ్చుకునే అర్హత ఉంది. ఇలాంటి పెద్దవాళ్ళు ఇచ్చినా సంచిలో పడిస్తున్న వాళ్ళు వచ్చారు. ఈరోజు అందరూ అంటున్నారు నామాలు పంగనామాలు అని. మనం వేసుకుంది ఇప్పుడు నామాలా పంగనామాలా? పంగనామాలు కాదు సార్. విభూతి అనేది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనది. స్నానం చెయ్యక మునుపు బ్రాహ్మణుడు పుచ్చుకునే హక్కు ఉంది. ధన్యవాదాలు. విభూతి పరమ పవిత్రమైనది. ప్రతిరోజు కాశీ విశ్వేశ్వరుడికి మొట్టమొదటిసారిగా విభూతితో అభిషేకం చేస్తారు. అలాగే బ్రాహ్మణుడు కానీ ఇతర శూద్ర ఏ వ్యవస్థ వాళ్ళైనా సరే స్నానం చేయక మునుపు పొడి విభూతి, స్నానం చేసిన తర్వాత తడి విభూతి పెట్టుకోవడం సాంప్రదాయం. అది మన దేహాన్ని రక్షిస్తుంది, మన దేహానికి అనారోగ్యం ఏమి కాపాడుతుంది. అలాగే ఇతర దృష్టి, చెడు దృష్టి మన మీద పడకుండా కాపాడుతుంది సార్. నిజమే. ఈ రోజుల్లో సినిమాలోనా అయ్యో మా ఊరికే ధన్యవాదాలు ఆశిస్తాం. పరమ క్రూర వేలందరూ రుద్రాక్షమాల దండలు పెట్టుకుని సాంప్రదాయానికి